దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి మరి లేఖన భాగంలో గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుని ఉన్నాం. చదవబడిన ఈ లేఖన భాగంలో 4వ వచనం నుండి, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైను. ప్రియులారా, మరి ఈ గడిచిన వారంలో కూడా కొన్ని విషయాలు ఆయన వీళ్ళు శరీరాన్ని ధరించడానికి గల ఉద్దేశాన్ని మనం కొంత నేర్చుకుని ఉన్నాం. ఎందుకు ఆయన ఈ లోకంలోనికి రావాల్సి వచ్చిందంటే, ధర్మశాస్త్రము యూదులను పాపములో బంధించింది, లేదా పాపము లేదా శాపం అనేటువంటి కాడి క్రింద, ధర్మశాస్త్రపు శాపము క్రింద యూదులు ఉన్నారు. ఆ శాపము నుండి దేవుడు వారిని విడిపించడానికి క్రీస్తును ఈ లోకంలోనికి పంపించారు. ఆయన స్త్రీ యందు పుట్టారు అనే విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం ప్రియులరా. అయితే ఈ ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారిని విమోచించాలి అంటే ఆయన కూడా మరి మానవుడు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టే తన ప్రియకుమారుడైన క్రీస్తు యేసును మరి ఈ లోకంలోనికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిది, ఈ ధర్మశాస్త్ర శాపం అనేటువంటిది ఇశ్రాయేలీలందరి మీద ఏలుబడి చేస్తున్నట్లుగా మనం గమనించాం. అంతకుముందు ఆదాము చేసినటువంటి పాపము మనుషులందరినూ ఏలుబడి చేసింది. అయితే ఆ పాపము క్రింద మనుషులందరూ పాపులుగా ఎంచబడినటువంటి ఆ స్థితి నుండి క్రొత్తగా ఈ ధర్మశాస్త్రము ఇవ్వబడిన తర్వాత యూదులు మరలా ఈ ధర్మశాస్త్ర శాపమును కూడా వారు భరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రియులారా, అందరూ పాపము చేసినటువంటి వారే, అందరూ దేవుని యొక్క మహిమను పొందలేనటువంటి వారై ఉన్నారనే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని పాటించలేని వారందరూ దానికి శాపగ్రస్తులు అనే విషయాన్ని, లేకపోతే ఆ శాపానికి లోనైన వారు అనే విషయాలు కూడా మనం చూసి ఉన్నాం. అయితే ఈ యొక్క శాపము నుండి ఇశ్రాయేలీల్ని విమోచించడానికి ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినటువంటి వారందరినీ కూడా మరి ఆశీర్వాద పదమున వారిని నడిపించడానికి దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు యేసును పంపించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వాడుగా, ధర్మశాస్త్రానికి 100% విధేయత చూపినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. మీలో ఆయన క్రీస్తు ప్రభు వారి యొక్క మాటల్లో మనము ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. ఏంటంటే, నాలో నేరం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని బహిరంగంగా ఆయన సవాలు విసిరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలీలు చేయలేనటువంటిది, అందుకోలేనటువంటి ఆ పరిశుద్ధత క్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రానికి సంపూర్ణ విధేయత అందుకుని ఆయన నీతిమంతుడిగా అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇశ్రాయేలీలు లేదా ప్రాముఖ్యంగా ఈ మత పెద్దలైనటువంటి వారు ఎవరైతే శాస్త్రులు, పరిసయ్యులు, తర్వాత ఈ ప్రధాన యాజకులు, వీరందరూ వారు మరి క్రీస్తు యేసును మరి చంపడానికి ప్రయత్నించారు. వాళ్ళు అనుకునేటువంటి విధానం ఏంటంటే, ఈయన
జెబులోను ద్వారా లేకపోతే దెయ్యాలు యొక్క శక్తి ద్వారా ఇలాంటి కార్యాలు ఇతను చేస్తున్నాడు. ఇతడు దేవుని కుమారుడు కాడు, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అని వారు క్రీస్తును మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు మోపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారి దృష్టిలో వారు ఏమని అనుకున్నారంటే, మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించినటువంటి వారందరినీ కూడా మేము అడ్డుకుంటున్నాం, కాబట్టి మేము దేవుని కార్యములోనే లేకపోతే దేవుని పనిలో ఉన్నాము అన్నట్లుగా వారు భావించున్నారు ప్రియులారా. అయితే మరి క్రీస్తు ప్రభు వారు నిజంగా ఆయన విధేయత విషయంలో ధర్మశాస్త్రానికి సంపూర్ణ విధేయులై ఉన్నాడు అనే విషయంలో మనము ఎక్కడ కూడా అనుమానపడాల్సినటువంటి పని లేదు. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణము చేయడానికి, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు కానీ దాన్ని ఆచరించడానికి లేకపోతే దాన్ని అవలంబించడానికే నేను వచ్చి ఉన్నాను అనే విషయాన్ని కూడా ప్రభు ఆయన మాటల్లో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ధర్మశాస్త్రము ఇవ్వలేనటువంటి పరిశుద్ధత క్రీస్తు ప్రభు వారు తన కృప ద్వారా విశ్వసించినటువంటి వారందరికీ ఆ స్థితిని కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రము ఏ యొక్క వ్యక్తిని ఏమంటాం పరిశుద్ధునిగా తీర్చలేకపోయింది. కృప మాత్రమే, కృప ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడగలిగాడు అనే విషయాన్ని కూడా మనం చాలాసార్లు నేర్చుకుని ఉన్నాం. ప్రాముఖ్యంగా దావీదు విషయాలకు వస్తే మనం దావీదు ఆ ధర్మశాస్త్రము క్రింద ఉన్నాడు. దావీదు అతడు తాను చేసినటువంటి తప్పులకు మరణానికి పాత్రుడైనటువంటి వ్యక్తి. కానీ అతడు ఎప్పుడైతే స్వార్థను విశ్వసించాడో, క్రీస్తు యేసు గురించినటువంటి వార్త అతనికి ప్రకటింపబడినప్పుడు ఆ వార్తను ఎప్పుడైతే దావీదు నమ్మి విశ్వసించాడో అతను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తము దేవుని యొద్ద నుండి పొందుకున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి ధర్మశాస్త్ర నుండి చూస్తే దావీదు శాపగ్రస్తుడు లేదా మరణానికి పాత్రుడు. కానీ కృప మాత్రమే ఆయన్ని బ్రతకడానికి అవకాశం కల్పించింది అనే విషయాలు కూడా మనం మర్చిపోకూడదు ప్రియులారా. కాబట్టి నూతన నిబంధన ప్రభువు ప్రారంభించారు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, 31వ అధ్యాయంలో మనం చూసాం. ఆ నూతన నిబంధన ప్రకారము ఇది వరకు తండ్రులు మరి ద్రాక్షకాయలు తింటే పిల్లల యొక్క పళ్ళు పులిసినటువంటి పరిస్థితి. కానీ ఎవరు ద్రాక్ష పళ్ళు తింటే వారి పళ్ళే పులుస్తాయి అన్నట్లుగా మునుపుడు విషయాల గురించి ప్రస్తావిస్తూ ఇక్కడ మీదటి నుండి ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నేను చేసేటువంటి నిబంధన ఇదే. అదేంటంటే, నేను వారి పాపములకి ఎన్నడనూ జ్ఞాపకము చేసుకున్నాను అనేటువంటి విషయాలు మరి ఆ నూతన నిబంధనలో ప్రస్తావింపబడ్డాయి. ఇది వరకు నా నిబంధన రాతి పలకల మీద రాయబడింది. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన మనుషుల హృదయాల్లో నేను రాయబోతున్నాను అనేటువంటి విషయాలు దేవుడు అక్కడ ప్రస్తావించడము మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ క్రొత్త నిబంధన మరి ఆ కొత్త వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. యూదులకు మాత్రమే కాదు, ఆయన విశ్వసించినటువంటి వారందరికీ ఈ వాగ్దానము. ఏంటి ఆ వాగ్దానం అంటే, ధర్మశాస్త్రము ద్వారా పాపక్షమాపణ లేనటువంటి వాటన్నిటికీ కూడా క్రొత్త నిబంధన ఒక పరిష్కారంగా మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రములో అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. దేవుడు బలులు అర్పించమని బలుల ద్వారా పాప క్షమాపణ ఇచ్చేటువంటి ఆ పాపాలు ఏ పాపాలు అంటే, సెరమోనియల్ లాస్ని బ్రేక్ చేసినప్పుడు, అంటే ఆచారపరమైనటువంటి విషయాలు లేకపోతే ఆచారపరమైనటువంటి ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు వాటికి పరిహారం కలుగు చేశాడు దేవుడు. ఏంటంటే, ఉదాహరణకు ఆచారపరమైనటువంటి విషయాల్లో ఏదైనా ఉత్సవాలు కానీ ఏదైనా పండగలను ఆచరించమని దేవుడు చెప్పినప్పుడు, అలాంటి ఆచారాల విషయంలో దేవుడు మనిషి ఏదైనా తప్పు చేస్తే లేకపోతే దాన్ని అతిక్రమిస్తే దాన్ని పరిహరించుకోవడానికి ఈ ధర్మశాస్త్రంలో వీలుంది. అంతేగాని కావాలని తెలిసి ఉద్దేశపూర్వకంగా నేను చేసిన పాపాలకు మాత్రము ఎటువంటి పరిష్కారము ధర్మశాస్త్రములో లేదు.
అతడు ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎన్ని బలులు అర్పించినా ఆ పాపాలకు పరిహారము లేదు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అలా ఉండుంటే దావీదు మహారాజు ఏం చేసి ఉండేవాడు? అతడు చేసిన ఆ నరహత్యకి కానీ, అతను చేసినటువంటి వ్యభిచారానికి కానీ బలులు అర్పించి దేవుని యొద్ద నుండి ఆ విమోచనని పొందుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ అలా బలుల్ని దేవుడు కోరట్లేదని 51 కీర్తనలో మనం చదువుకున్నాం. ఏంటంటే, నీవు బలిని కోరువాడవు కాదు, కోరిన యెడల నేను అర్పించి ఉండేవాడిని. కానీ ఈ పాపానికి ధర్మశాస్త్రములో ఎటువంటి క్లాజ్ లేదు. దీన్ని పోగొట్టుకోవడానికి, ఈ అతిక్రమాన్ని కప్పిపుచ్చుకోవడానికి ధర్మశాస్త్రములో ఎటువంటి మరి ఆ నిబంధన లేదు. కాబట్టి ఈ పాపము తెలిసి చేసిన పాపాలు, హై హ్యాండెడ్ సిన్స్ అంటారు, కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన పాపాలకు మాత్రం ధర్మశాస్త్రములో ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. ఏదైనా ప్రాయశ్చిత్తం ధర్మశాస్త్రంలో ఉందంటే అది ఏ పాపాలకంటే ఆచారపరమైనటువంటి ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు వాటికి మాత్రమే ధర్మశాస్త్రంలో ప్రాయశ్చిత్తం ఉంది. కాబట్టి మిగిలిన మరి ఆచారపరమైనటువంటి ఆజ్ఞలు కాక ధర్మశాస్త్రంలో ఇంకా ఏమున్నాయంటే నైతికపరమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, తర్వాత సాంఘిక సంబంధమైనటువంటి ఆజ్ఞలు, మోరల్ లాస్, తర్వాత సివిల్ లాస్ అని ఇలా కొన్ని లాస్ ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నిటికీ పరిష్కారము లేదా విమోచన కలిగించడానికి ఏ మాత్రము అవకాశము లేకపోయింది ధర్మశాస్త్రములో. కాబట్టి ఈ పాపములతో మనుష్యులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరందరినీ విమోచించడానికి క్రీస్తు కూడా ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యి దాని నుండి మనుష్యులందరినీ విడిపించి ఈ నియమం కాకుండా, ఈ నిబంధన కాకుండా మరొక నిబంధన క్రిందకి మిమ్మల్ని తీసుకువెళ్తున్నానని ఒక నూతన నిబంధన దేవుడు ఎస్టాబ్లిష్ చేశాడు. దాన్నే ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. దీనినే క్రొత్త నిబంధన అని అంటారు. ఇది ఇక్కడ ఇర్మియాలో ప్రకటింపబడింది. దాన్ని ఇనాగ్రేట్ చేసింది మాత్రము యేసుక్రీస్తు ప్రభువారు తన జీవిత దినాల్లో పస్కా పండుగన ఆఖరి దినాల్లో ఆయన ఆచరించినప్పుడు ఆయన రొట్టెని తీసుకుని ద్రాక్షారసం తీసుకుని ఇది నా రక్తము వలన ఆయన క్రొత్త నిబంధన అని ఆయన రక్తాన్ని కార్చి ఆ నిబంధనను దేవుడు స్థిరపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ ఇర్మియా గ్రంథంలో ఇవ్వబడినటువంటి ఈ నూతన నిబంధన క్రిందకు దేవుడు యూదులను కానీ మిగిలిన వ్యక్తులను కానీ ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ నిబంధన క్రింద ఉన్నవారు వారి పాపములన్నిటికీ తగిన పరిష్కారము ఈ నిబంధన క్రింద పొందుకుంటారు. ఏం చెప్తుంది ఈ నిబంధన అంటే, నేను వారి పాపములకి ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. కాబట్టి మనుషులందరి పాపములకు విమోచన ఈ నిబంధన ద్వారానే కలుగుతుంది. కాబట్టి మోషే నిబంధన ద్వారా కలగలేని పాప పరిహారము క్రొత్త నిబంధన ద్వారా దేవుడు కలుగు చేసి ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ నిబంధనని అమలుపరచాలంటే, ఏదైనా ఒక నిబంధన అమలుపరిచినప్పుడు దాన్ని రక్తముతో దాన్ని ఏం చేయాలంటే ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే రక్తము చిందించబడుట ద్వారానే ఆ యొక్క ఏమంటాం నిబంధన ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. చూడండి, ఉదాహరణకి మరి ధర్మశాస్త్రాన్ని ఆచరణలో తీసుకురావడానికి దాన్ని ఎలాగా చేశారంటే, ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చి ధర్మశాస్త్రాన్ని అంతటినీ ప్రజలందరి ముందు చదివి ప్రజలందరూ ఈ ఆజ్ఞలన్నిటికీ మేము లోబడతాము అని వారు చెప్పగానే ఆ యాజకుడు ఏం చేశాడంటే, ఏదైతే బలి అర్పణ అర్పించినటువంటి పశువు యొక్క రక్తాన్ని తీసుకొచ్చి కొంత ఈ ధర్మశాస్త్రం మీద చదివిన ఆజ్ఞల మీదను, లోపల ఆ మెర్సీ సీట్ మీదను, తర్వాత ఇశ్రాయేలీలు అందరి మీదను ఆ రక్తాన్ని ప్రోక్షించారు. అంటే దేవుడికిని ఇశ్రాయేలుకి మధ్యన ఒక నిబంధన జరుగుతుందని వారి ఇరువురిని ఈ నిబంధనలో కలపడానికి ఒక రక్త పశువు వధింపబడి ఆ రక్తము చిందించుట ద్వారా ఇరు పార్టీల మీద
ఆ రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా ఈ నిబంధన నెరవేరినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభు ఈ నూతన నిబంధనని ఇనాగ్రేట్ చేసినప్పుడు కూడా ఇలాగే ఒక పాత్రను పట్టుకొని ఇది నా రక్తము వలన క్రొత్త నిబంధన అని చెప్పి అది ఆయన తీసుకున్నారు. తర్వాత శిష్యులు కూడా ఆ రక్తాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే నేను చేసే నిబంధనలో ఇప్పుడు మీరు నేను ఇద్దరం పాల్గొంటా ఉన్నాం. ఈ నిబంధన మీతో చేసే నిబంధన ఏంటంటే క్రొత్త నిబంధన. ఈ నిబంధన ప్రకారము మనుష్యుల యొక్క హృదయాల్లో నా నిబంధన వాక్యాలు రాస్తున్నాను. అదేంటంటే నేను వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకము చేసుకున్నాను. కాబట్టి ఈ కొత్త నిబంధన అంత ప్రాముఖ్యత ఏర్పడడానికి కారణం ఏంటంటే మనుష్యుల పాపములన్నిటికీ తగ్గ పరిష్కారము ఈ నిబంధనలోనే దొరుకుతుంది అనేది విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రము క్రింద అన్ని పాపాలకు పరిష్కారము లేదు. ఓన్లీ సెరిమోనియల్ లాస్, ఆచారపరమైనటువంటి ఆజ్ఞలను అతిక్రమించినప్పుడే వాటికి పరిష్కారం ఉంది. ఆ పశువులను లేదా వేటినో వధించి వాటి రక్తం ద్వారా విమోచన వారు పొందేవారు. కానీ ఉద్దేశపరమైనటువంటి పాపాలు, మోరల్ లాస్, నైతిక ఆజ్ఞలు కానీ సివిల్ లాస్ వాటికి కానీ ఏ రకమైనటువంటి సబ్స్టిట్యూషను లేదా ధర్మశాస్త్రం అనే విషయాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ ఎవరైతే ఈ ఆజ్ఞల్లో లేకపోతే ఈ క్రీస్తు ఇచ్చినటువంటి ఆ నూతన నిబంధన క్రిందకు ఎవరైతే వస్తారో అలాంటి వారిని దేవుడు ఎలాగా చేస్తున్నాడంటే తన కుమారులుగా ఆయన చేస్తున్నాడు అనే విషయాలను మనం చూస్తా ఉన్నాం. ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వారందరినీ విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిగా క్రీస్తు తను తాను ధర్మశాస్త్రానికి అర్పించుకొని మనము కుమారులం అవుతా ఉన్నాం. దేవుడు దీని నుండి విడిపించాడు, ధర్మశాస్త్ర శాపము నుండి విడిపించి ఇప్పుడు నూతన నిబంధన క్రిందకు వచ్చాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర ఏలుబడి ముందు 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ఎవని సంరక్షణలో అయితే మనల్ని ఉంచాడో, ఏ ధర్మశాస్త్ర సంరక్షణలో మనల్ని ఉంచాడో ఆ సంరక్షణ క్రింద నుండి దేవుడు ఇప్పుడు ఎక్కడికో తీసుకొచ్చాడంటే నూతన నిబంధన క్రిందకి తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ పర్యవేక్షణ క్రిందకు మనుషులను, విశ్వాసులను తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏమై ఉన్నారంటే 6వ వచనంలో కుమారులై ఉన్నందున, కుమారులు ఎందుకు మనము కుమారులము ఎలాగ అయ్యాము అనే ఆలోచన చేస్తే ఆయన మనకు తన దత్తపుత్ర ఆత్మను ద్వారా కుమారులుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు అనేటువంటి విషయాలను మనం చూస్తా ఉన్నాం. ఆ ఆత్మను పొందుకున్నప్పుడు మనము నాయన తండ్రి అని మొర్రపెట్టేటువంటి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించాడు. కాబట్టి ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించలేకపోయింది. ధర్మశాస్త్రం దేవుని సన్నిధిలోనికి నడిపించలేకపోయింది. ఉదాహరణకు ధర్మశాస్త్రము ఇవ్వబడినప్పుడు మనం చూస్తే దేవుడు ఆ సినాయి కొండ దగ్గరికి ఇశ్రాయేలీలందరినీ పోగు చేయమన్నారు. ఇశ్రాయేలీలందరూ వచ్చారు. దేవుడు వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు వారిని పిలిచినప్పుడు కొండ దగ్గరికి వారు సమీపించలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఉరుములను చూసి, మెరుపులను చూసి బోర అంతకంతకు ఆ సౌండ్ ఇంక్రీజ్ అయినప్పుడు వీరి హృదయాలు తల్లడిల్లిపోయినాయి. దేవుడు మాట్లాడే ఒక్కొక్క మాటకి ఇశ్రాయేలీలు వణికిపోయి మోషేతో వీరందరూ కలిసి విన్నవించుకున్నారు ఏంటంటే, మేము ఈ మాటలు విని మేము బ్రతకలేము, వింటే మేము చచ్చిపోతామేమో, దయచేసి ఈ మాటలు నీవే విను, నీవు వినిచ్చి మాకు వాటిని చెప్పు అని ఈ ధర్మశాస్త్రము ఇవ్వబడిన ఆ కాంటెక్స్ట్లో ఈ విషయం జరుగుతూ ఉంది. అంటే కొండ మీద దేవుడు మోషేని తీసుకుని ధర్మశాస్త్రం ఇచ్చే ఆ సందర్భంలో, అంటే ధర్మశాస్త్రం ఇనాగ్రేట్ చేయబడిన ఆ సందర్భంలో మనుష్యులు దేవునికి దగ్గరయ్యారా దూరమయ్యారా అని చూస్తే దూరమే అయిపోయారు. దేవుణ్ణి సమీపించలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం.
వాస్తవంగా ధర్మశాస్త్రం కూడా అదే చేసింది. ఏ ఒక వ్యక్తిని ధర్మశాస్త్రము క్రీస్తు యొద్దకు తీసుకురాలేకపోయింది, క్రీస్తుకు సమీపంగా తీసుకురాలేకపోయింది. అది అంతకంతకు మనిషిని దేవుని నుండి దూరం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దూరం అయిపోయినటువంటి వ్యక్తిని దేవుడు ఈ నూతన నిబంధన ద్వారా దాసులుగా చేసింది. అది దాసుడు తండ్రికి ఏమంటాం, యజమానుడికి దాసునికి ఎలాంటి సంబంధం ఉంటుందో అలాంటి స్థితిలోనికి ఈ ఇశ్రాయేలీయుల్ని నడిపించింది. ఇప్పుడు మీరు ఇక దాసులు కారు, మిమ్మల్ని పర్యవేక్షణ ఆ ధర్మశాస్త్ర అధీనంలో నుండి మిమ్మల్ని తీసాను, కృప క్రిందకి లేకపోతే నూతన నిబంధన క్రిందకి మిమ్మల్ని తీసుకొస్తున్నాను, మీ హృదయాల్లో నా ఆత్మను ఉంచుతున్నాను, ఆత్మను బట్టి మీరు నన్ను అబ్బా తండ్రి అని పిలిచేటువంటి, నాయన అని పిలిచేటువంటి స్థితి మీకు కలుగు చేస్తున్నాను, అనగా కుమారులుగా మిమ్మల్ని చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను సమీపించవచ్చు. దాసునికి యజమానునికి ఉన్న సంబంధము తండ్రి కుమారులకి ఉన్నటువంటి సంబంధానికి ఎంత వ్యత్యాసం ఉంది. దాసుడుగానే ఉంటాడు, యజమానుడి యొక్క ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశము దాసునికి ఎంత మాత్రం లేదు. చెప్పింది యజమానుడి చెప్పింది చేయవలసిన పని మాత్రమే ఆ దాసునికి. కానీ కుమారుడైతే తండ్రికి సంబంధించిన ప్రతి దాంట్లోనూ ఇతనికి హక్కు వారసత్వముగా లభిస్తుంది అనే విషయాలు మనం గమనించవలసిన వారమైన ప్రియుల. కాబట్టి ఈ ధర్మశాస్త్రము మనుషుల్ని, విశ్వాసుల్ని దేవుని నుండి దూరం చేస్తే, ఈ నూతన నిబంధన మనల్ని దేవునికి దగ్గరగా చేసిందనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కుమారుడిగా లేకపోతే దత్తపుత్ర ఆత్మను మనకు ఇవ్వడం వల్ల మనకి కలిగేటువంటి మొదటి ఇదేంటంటే బానిసత్వము నుండి మనకి విడుదల మనం పొందుకునేటువంటి పరిస్థితి. రెండోది, తండ్రిని నాయన అబ్బా అని పిలవగలిగేటటువంటి ఒక స్థితి దేవుడు మనకు సంబంధాన్ని దేవుడు మనకి ఏర్పరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎలాగే ఈ సంబంధం మనకి కలుగుతుందంటే, పరిశుద్ధాత్ముడు ఇందులో మనకి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తా ఉన్నాడు. ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో వారితో మొదట పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడి ఆ ఆత్మ ద్వారా మనము దేవుణ్ణి తండ్రి నాయన అని పిలిచేటువంటి గొప్ప భాగ్యము, యోగ్యత ఆత్మ మనకి ద్వారా కలుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియులు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం. వారసులు ఎవరైతే ఆయన దత్తపుత్ర ఆత్మను పొందుకున్నారో వారందరూ దేవునికి వారసులై ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే, 6వ వచనంలో రాయబడినట్లుగా దేవుడు మన హృదయాల్లోనికి ఆత్మను పంపించాడు అన్నప్పుడు ఆ ఆత్మ నిజంగా మన హృదయాల్లో ఉంటుందా అంటే ఇది స్పేషియల్ కాదు అనే విషయాన్ని చాలాసార్లు మనం నేర్చుకున్నాం. అంటే దేవుడు మనతో ఉండేటువంటి సంబంధం హృదయంలో, భౌతికంగా ఆయన వచ్చి హృదయంలో ఉంటాడు. అంటే మనలో ఎంత చెడు ఉంటుంది హృదయాల్లో, ఎన్ని చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు మన హృదయంలో ఉంటాయి. అలాంటి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉండగలరా? కొన్ని సైన్స్ ప్రకారం హృదయంలో 4 ఛాంబర్లు ఉన్నాయి. ఒక ఛాంబర్లో దేవుడు, ఒక ఛాంబర్లో మనం ప్రేమించిన వాళ్ళు, ఒక ఛాంబర్ వీళ్ళకని ఒక్కొక్క ఛాంబర్ ఒకరికి ఇచ్చేటువంటి పరిస్థితి. అలా కాదండి. దేవుడు హృదయంలో పంపించాడు అని అంటే, అదే ఒక విశ్వాసికి, ఒక వ్యక్తికి ఎలాగైతే ఇప్పుడు వాస్తవంగా ఒక తండ్రి కుమారులకి ఎలాగా సంబంధం, కుమారుడు తండ్రి సంబంధంలో ఉన్నారు అని అంటే, లేకపోతే తల్లి కుమారుడు, తల్లి కూతురు ఎలాగా సంబంధం ఉంటుందో, అలాగా పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తితో అలాంటి సంబంధమే కలిగి ఉంటుంది. ఉదాహరణకి ఈ తల్లికి కుమారుడికి ఒక సంబంధం ఉంది. ఈ కుమారుడు పాపం చేసినంత మాత్రాన ఈ కుమారుడు ఆ కుమారుడు కాకుండా పోతాడా? ఈమె కడుపునే పుట్టాడు కాబట్టి కుమారుడే. ఇతడు మంచోడైనా
చెడ్డోడైన కుమారుడు కుమారుడే. అలాగే పరిశుద్ధాత్మకి మనకి ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనం మంచి చేసినా చెడ్డ చేసినా దేవునికి మనము కుమారులమే అయి ఉన్నాము. ఈ రిలేషన్ మాత్రము పోదు. అతడు పాపం చేసినందువలన తల్లి కుమారులకు ఉన్నటువంటి బంధం తెగిపోదు. అలాగే ఈ విశ్వాసికిని పరిశుద్ధాత్మకి ఉన్నటువంటి సంబంధము మనం విశ్వసించిన కాలమంతా కూడా ఈ రిలేషన్, ఈ సంబంధం చెక్కు చెదరకుండా ఉంటుంది. దీన్ని మనమేమి మన భక్తి ద్వారా దీన్ని ఏం బలపరచలేము ఈ సంబంధాన్ని. లేకపోతే పాపం చేసినందువల్ల ఈ సంబంధం ఏమి సన్నగిల్లిపోదు, లేకపోతే తెగిపోదు. కాబట్టి ఇది మన మీద ఆధారపడి లేదు, దేవుని కృప మీద ఆధారపడి ఉంది ఈ సంబంధం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయముల్లోనికి పంపబడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మనతో ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాడు. వచ్చి హృదయాల్లో ఉంటాడు అని, భౌతికంగా ఉంటాడు అనేటువంటిది కాదు. అంటే ఇప్పుడు భౌతికంగా ఉంటే ఎంతమంది ఉన్నారు విశ్వాసులు? అందరిలోనూ నీలో కొంత, నీలో 1% ఉంచుతున్నాను, అందరిలో ఒక్కొక్క పర్సెంట్ కలిపితే ఆయన అలాగ అవుతాడనా? కాదండి. కాబట్టి ఇది భౌతికంగా ఆయన వచ్చి ఆయన నివాసం చేయడు, కానీ మనతో తన సహవాసము నిత్యత్వము ఉండేటువంటిది. యుగ సమాప్తి వరకు ఆయన మీతో సదాకాలము ఉండడానికి కొరకే ఆయన పంపబడ్డాడు. పాపం చేసినంత మాత్రాన ఆయన వెళ్ళిపోయి పరిశుద్ధంగా జీవిస్తే ఆయన మళ్ళీ వచ్చి నీతో ఆ సంబంధాన్ని కలిగి ఉండేటువంటి వాడు కాదు. మన ఏ స్థితిలో ఉన్నా ఆయన సంబంధం మాత్రం మనతో ఉన్న సంబంధాన్ని తెగిపోదు అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరొక కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ గలతీ పత్రికలోనే త్రిత్వ దేవుని యొక్క కొన్ని ఏమంటాం పరిచర్యలు మనం చూద్దాం. అంటే తండ్రి అయిన దేవుడు ఈ గలతీ పత్రికలో విశ్వాసులకు ఏమేం చేస్తున్నాడు, లేదా కుమారుడైన దేవుడు ఆయన చేసిన ఫంక్షన్స్ ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేసిన ఫంక్షన్స్ ఏంటి అనేటువంటిది ఒక్కొక్కరుగా మనం చూద్దాం ప్రియులరా. మొదటిగా తండ్రి అయిన దేవుని ఆ పరిచర్యను మనం చూద్దాం. ఈ ఒక్క గలతీ పత్రికలోనే ఇవన్నీ రాయబడ్డాయి. అంటే ఒక్కొక్కటి మనం విడదీసి చెప్పడం వలన ఇది ఈయన మాత్రమే చేస్తాడు, ఇది ఈయన మాత్రమే చేస్తాడు, ఇది ఈయన మాత్రమే చేస్తాడని కాదు, కానీ మానవుని విమోచనలో త్రిత్వ దేవుని యొక్క పాత్ర, అంటే ముగ్గురు కలిసి చేస్తేనే ఒక వ్యక్తి రక్షణ సంపూర్ణమవుతుంది. తండ్రి ఒక్కడిగా రక్షించలేడు, కుమారుడు లేకుండా, కుమారుడు బలియాగం లేకపోతే తండ్రి కూడా మనల్ని రక్షించలేడు. ఒకవేళ తండ్రి కుమారుడు బలియాగం చేశారు, పరిశుద్ధాత్మ మనలో నూతన క్రియ చేయకుండా, నూతనంగా జన్మ లేకుండా, లేకపోతే మనలో ఆ తండ్రిని, అబ్బా తండ్రిని పిలిచి ఆ సంబంధాన్ని తండ్రితో ఏర్పరచకపోతే మనకి దేవునికి ఆ సంబంధం లేదు. కాబట్టి ఈ ముగ్గురు కలిసి మానవుని విమోచన కొరకు వీరు కలిసి పనిచేస్తున్నారు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే విడివిడిగా ఒక్కొక్కరు ఏమేమి చేశారు అనేటువంటి విషయాలు ఇక్కడ మనం ధ్యానం చేద్దాం ఈ దినాన్న. తండ్రి అయిన దేవుని పరిచర్య ఓన్లీ గలతీ పత్రిక నుండే ఈ విషయాలు మనం చూద్దాం. ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారిని విడిపించడానికి, ఇప్పుడు 4:4 మనం చదివాం కదా, ఆయన ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారిని విడిపించుటకు ధర్మశాస్త్రానికి లోబడిన వాడిగా క్రీస్తు యేసును ఈ లోకంలోనికి ఆయన పంపించాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అంటే తండ్రి చేసిన పని ఏంటంటే కుమారుణ్ణి ఈ లోకానికి పంపించేటువంటి పని ఎవరిదంటే తండ్రిది. దేవుడు యేసుప్రభు తనకు తానుగా ఏమీ ఈ లోకానికి వచ్చేలేదు. దేవుడు ఒక సంకల్పం చొప్పున ఆ ఒక పనిని ఏర్పాటు చేసి, ఆ పని నిర్ణయించి, ఆ పని ప్రకారము ఆ కుమారునికి అప్పగించి, ఆ పని మీద క్రీస్తు ప్రభువు ఈ లోకానికి పంపబడ్డాడు. అంటే ఈ మాట అందుకనే మనం చెప్పొచ్చు, అపోస్తుడు అనేటువంటి మాటకి పంపబడినటువంటి వాడు. క్రీస్తును అపోస్తులుగా హెబ్రీ పత్రికలో మనం చదువుతాం.
అంటే ఒక పని మీద ఈయన క్రీస్తు ప్రభువారు పంపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండవది, ఆ దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయాల్లో పంపించాడు. 6వ వచనంలో మనం చూస్తున్నాం కదా, నాయనా తండ్రి అని మొర్రపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు అనగా తండ్రి మన హృదయాల్లోనికి పంపించాడు. ఇప్పుడు తండ్రి పంపించినటువంటి ఈ ఆత్మ ఏ ఆత్మది? కుమారుని ఆత్మ. అంటే యేసు ప్రభు ఆత్మ తీసి పరిశుద్ధాత్మగా ఆ ఆత్మను మన హృదయంలో పెట్టాడా? కాదండి. అంటే దీని అర్థం ఏంటంటే, కుమారుని ఆత్మ అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో వచ్చిన ఆయన చేసేటువంటి పని ఏంటంటే, ఏదో కొత్త కొత్త విషయాలేమి ఆయన పరిశుద్ధాత్ముడు బోధించడు. యేసు ఏవేవైతే బోధించాడో వాటినే మనకెత్తి మరలా ఆయన బోధిస్తాడు. క్రొత్త విషయాలు ఏమై కూడా బోధించేటువంటి వాడు కాదు పరిశుద్ధాత్ముడు. నువ్వు పలానా రోజు పలానా చీర కట్టుకున్నావు, పలానా రోజు పలానా పని చేసావు, ఈ ప్రవచనాలు ఇప్పుడు దినాల్లో ఈ పరిశుద్ధాత్మ చెప్తాడా? పరిశుద్ధాత్మ పని ఏంటి? యేసు ఆత్మ. అంటే యేసు ఏ పని కోసం వచ్చాడో, యేసు ఏం బోధించాడో, యేసు ఎలా జీవించాడో అలా మనం జీవించడానికి ఆ బోధలనే పరిశుద్ధాత్మ దేవుడు మనకెత్తి మరలా బోధిస్తాడు, మనల్ని అదే మార్గాన్న నడిపిస్తాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. కాబట్టి అందుకునే కుమారుని ఆత్మ అన్నారు. చాలా మంది ఇలాగ మాట్లాడతారు, ఏంటంటే త్రిత్వం కాదు, ఇద్దరే ఉన్నారు, తండ్రి కుమారుడే, కుమారుడు పైకి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆయన ఆత్మగా కిందకు వచ్చాడు అనేటువంటి బోధలు కూడా ఉన్నాయి. కాబట్టి త్రిత్వము అనే దాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఇద్దరు కాదు, 3 వ్యక్తిత్వాలు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి క్రీస్తు ఆత్మ అంటే క్రీస్తు బోధించే బోధలు, క్రీస్తు జీవన శైలి, క్రీస్తు నడవడిక, అది మన హృదయాల్లో అవలంబించడానికి, బోధించడానికి పంపబడినటువంటి వాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఈ 1వ అధ్యాయము 1వ వచనములోను 15వ వచనంలోను మనం చూసినప్పుడు అన్యజనులకు అపోస్తలుగా పౌలును పంపించినటువంటి వాడిగా ఈ దేవుణ్ణి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ గలతీ పత్రిక కానీ, రోమా పత్రిక కానీ, లేకపోతే మరొక పత్రికలు, ఈ పౌలు ద్వారా రాయబడినటువంటి ఈ విషయాలను ఇండైరెక్ట్గా దేవుని విషయాలను మనం తెలుసుకోవడానికి కారణం ఎవరంటే, దేవుడు పౌలును పంపించడం ద్వారానే మనకి ఈ విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ముందుగానే చెప్పాడు, అథెంటిసిటీ గురించి చెప్తూ, నేనేదో నాకు నేనుగా రాలేదు, తండ్రి నన్ను అపోస్తలుగా నియమించాడు అని 1వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. మనుష్యుల మూలంగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లోండి లేపిన తండ్రి అయిన దేవుని వలన నేను అపోస్తలుగా నియమింపబడి ఈ సంగతులను నేను మీకు రాస్తున్నాను అన్నట్లుగా మొదలుపెట్టాడు. కాబట్టి అపోస్తలులు పంపబడడానికి కారణము దేవుడే. ఆయన ద్వారా ఇవి ఇప్పుడు మనం ధ్యానం చేయగలుగుతా ఉన్నాం పిల్లలు. తర్వాత 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినప్పుడు, 3వ అధ్యాయం 8వ వచనము, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చును. అక్కడ చాలు, అక్కడ దాకా ఆపుదాం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా నిన్ను నన్ను తీర్చేది ఎవరంటే దేవుడు, అనగా తండ్రి అయిన దేవుడు. క్రీస్తు కాదు మనల్ని నీతిమంతులుగా తీర్చేది, తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. కానీ ఎలా తీరుస్తున్నాడు? అది ఎవరి యందు విశ్వాసము? మరలా క్రీస్తు యొద్దకు వస్తుంది. అంటే ఒకరికొకరు ఇంటర్ డిపెండెంట్గా ఉన్నటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. ఒక దేవుడే నీతిమంతులుగా తీరుస్తున్నాడంటే ఇందులో పరిశుద్ధాత్మ పని లేదు, యేసుక్రీస్తు పని లేదు అని కాదు. కానీ తీర్చేది ఆయన. ఎలా తీరుస్తున్నాడంటే విశ్వాసం ద్వారా. ఎవరందు విశ్వాసం ద్వారా అంటే మళ్ళా క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా. తర్వాత ఈ 3వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, 3:17లో, నేను చెప్పినదేమనగా
ఆ, ధర్మశాస్త్రము వాగ్దానములు నిరర్ధకము చేయునట్లుగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివే. అంటే దేవుడు ఈ ముందు అబ్రహాముకి ఏం చేశాడంటే ఒక వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నిబంధన ద్వారా దేవుడు స్థిరపరిచాడు అనే విషయాల్లో మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసి అబ్రహాముకు నిబంధన ద్వారా ఆయన దాన్ని స్థిరపరచడం వల్ల నీకు నాకు ఏం కలుగుతుంది? ఆ దేవుడు అబ్రహాముకి స్థిరపరిస్తే మనకేంటండి లాభం అంటే, రేపొద్దున 1000 సంవత్సరం ఆయన క్రీస్తు ప్రభువారు పరిపాలన చేసినప్పుడు మనం అనుభవించేటువంటిది ఎవరికి ఇవ్వబడిన స్వాస్యము, ఎవరికి వాగ్దానం చేయబడిన స్వాస్యం అంటే అబ్రహాముకు వాగ్దానం చేయబడిన ఆ స్వాస్యాన్నే మనం కూడా అబ్రహాము పిల్లలంగా పొందుకుంటా ఉన్నాం. కాబట్టి అబ్రహాముకి ఇవ్వడం వల్ల నీకు నాకు ఏం ప్రయోజనం అంటే, అబ్రహాం పిల్లలుగా అబ్రహాముకి కలిగిన స్వాస్యాన్ని మనందరం కలిసి పంచుకుంటామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 4వ అధ్యాయము 7వ వచనము మనం చదివినప్పుడు, కాబట్టి కుమారుడు అయితే దేవునితో వారసుడు. కాబట్టి దేవుడు ద్వారా మనము వారసులము, దేవునితో వారసులము అనే విషయాలు మనం చూస్తా ఉన్నాం. విశ్వాసులను దేవుని పిల్లలుగా చేసుకుంటున్నాడు. ఇంకా చూస్తే పిల్లలు అవ్వడం వల్ల వారసులం అవుతా ఉన్నాము. ఎవరితో వారసులం అంటే దేవునితో, అనగా తండ్రి అయిన దేవునితో వారసత్వాన్ని మనము కలిగి ఉంటున్నామనే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేయాలి. 5:21 మనం చదివితే 5:21 భేదములు, వినతములు, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని. ఎవరికి ఈ మాటలు చెప్తున్నాడు అంటే, మొదటగా గలతీయులకు, తద్వారా సెకండ్ రీడర్స్గా మిగిలిన క్రైస్తవులందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయి. మొదట గలతీయులకు. అయితే ఈ పిల్లలందరకు లేదా విశ్వాసులందరకు ఈ మాటలు చెప్పబడుతున్నాయి. ఏంటి ఈ మాటలు అంటే, దేవుడు తన వారసత్వములోనికి రాకుండా కొంతమందిని ఆప్ చేస్తాడంట. అదే కదా ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. అంటే దీన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, దేవునికి అనగా తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యమే ఇప్పుడు కొరింథీయులు రాయబడిన పత్రికలో కూడా క్రీస్తు ప్రభువారు అంటారు, నీవు నాకు అప్పగించినటువంటి వారిని మరలా నేను నీ చేతికి అప్పగిస్తున్నాను అని. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత రాజ్యమును అధికారమును తండ్రికి మరలా ఆయన అప్పగించడాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రాజ్యం ఉంది దేవునికి. ఆ రాజ్యంలో తన పిల్లల్ని దేవుడు ఉంచడానికి నిర్ణయించుకునేటువంటి వాడై ఉన్నాడు. అంతేకాదు 1:1 కూడా మనం చదివినప్పుడు, క్రీస్తును మృతుల్లోండి లేపిన వాడు అంటే ఇద్దరిని మనం చూస్తాం ఇక్కడ. ఒకటి పరిశుద్ధాత్ముడు లేపాడు అనే విషయం ఒకటి ఉంటుంది. క్రీస్తు నా అంతటా నేనే నా ఆత్మను తిరిగి మరలా తీసుకున్నటకు నాకు అధికారం కలదని ఉంటుంది. ఇక్కడ వాక్యం బట్టి 1:1 మనం చూస్తే, క్రీస్తును మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన, అంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తును మృతుల్లోండి లేపినట్లుగా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తుని లేపడం వల్ల మనకి ఏంటి ప్రయోజనం అని అంటే, ఆయన ఒక్క నరుడికి చేస్తే మిగిలిన నరులందరికీ చెయ్యాల. కాబట్టి ఆయన యందు విశ్వసించిన వారందరూ కూడా క్రీస్తు వలె మనం చనిపోయినప్పటికీ విశ్వాసము ద్వారా చనిపోతే మనం కూడా ఒక దినాన తిరిగి మహిమకు లేపబడతామనే విషయాన్ని గమనించాల. ఇదంతా జరిగించేది తండ్రి అయిన దేవుడు. తర్వాత ఇంకా 1వ అధ్యాయం 6వ వచనం కూడా మనం చూస్తే, విడిచి భిన్నమైన స్వార్థ మటుకు, అంటే క్రీస్తు కృపను బట్టి
మిమ్మల్ని పిలిచిన వాడు. ఎవరు పిలిచారు? క్రీస్తు కృపను బట్టి క్రీస్తే పిలిస్తే నన్ను బట్టి పిలిచానని అక్కడ రాయబడుతుంది. కానీ ఇక్కడ రాయబడిన మాట క్రీస్తుని బట్టి మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఆయన క్రీస్తు కృపను బట్టి మనం పిలువబడ్డాము, తండ్రి చేత మనం అందరమును పిలువబడినటువంటి వారము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ విషయాలు తండ్రి అయిన దేవుడి ద్వారా ఆయన జరిగించినటువంటి కార్యములుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రెండవది కుమారుడైనటువంటి దేవుని పరిచర్య. క్రీస్తు ప్రభువారు విశ్వాసులకు కానీ లేకపోతే ఈయన చేసినటువంటి పరిచర్య, గలతీల్లో రాయబడిన పరిచర్య మనం చూద్దాం. 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచింప. చూడండి, ఇక్కడ రాయబడుతున్న మొదటి మాట ఏంటంటే క్రీస్తు మనల్ని పాప శిక్షక నుండి మనల్ని తన్ను తాను అర్పించుకొని తన ద్వారా మనల్ని ఈ దుష్ట లోకములో నుండి రక్షించనై ఉన్నాడు అనే విషయాలు మనం చూస్తున్నాం. దుష్ట కాలములో నుండి మనల్ని రక్షించడానికి ఏం అవసరం పడింది? అక్కడ మన పాపముల నిమిత్తము తను తాను అర్పించుకోవాల్సింది. అంటే క్రీస్తు తన్ను తాను అర్పించుకున్న విధానం కారణం చేత మనల్ని దుష్టలోకంలో నుండి రక్షించడానికి అవకాశము కలిగింది. అంతేకాదు ఇంకా దుష్టకాలం ఈ 2 చదివిస్తాం. 3వది 12వ వచనంలో చదివితే 1వ అధ్యాయము 12వ వచనంలో యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. అంటే కుమారుడు ప్రత్యక్ష ద్వారా పౌలుకు తన సువార్తని దేవుడు అందిస్తా ఉన్నాడు. అంటే దేవుని సువార్త, ఆ సువార్త అని మనం చెప్పినప్పుడు ఎవరి సువార్త ఇది అని మనం చెప్తాం? క్రీస్తు సువార్త కాదు. ఎవరి సువార్త? దేవుని సువార్త. ఆ దేవుని సువార్త దేని గురించి అయినది? తన కుమారుడైన క్రీస్తు యేసుని గురించినది. అంటే వాస్తవానికి ఇది దేవుని సువార్తే, కానీ ఆ సువార్త ఎవరి మీద ఆధారపడి ఉందంటే క్రీస్తు జననము, మరణము, జీవితము, ఆయన పునరుద్ధానము, ఆయన మరలా భూ సంబంధముగా ఏలుబడి చేసేటువంటి ఆయన రాజ్యము సంబంధించిన సువార్త. క్రీస్తుది కాదు, ఇది దేవునిది. కానీ క్రీస్తును గూర్చినటువంటి వార్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సువార్త ఎప్పుడు కూడా దేవునిది, తన కుమారుడైన క్రీస్తును గురించినది. కాబట్టి దేవునిదే, అది క్రీస్తును తన కుమారుని గురించినటువంటి వార్తగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ సువార్త మరి పౌలుకు మరి ప్రకటింపబడ ప్రత్యక్షత ఇవ్వబడింది. తద్వారా పౌలు ద్వారా మనకు కూడా అందింపబడుతుంది. తద్వారా మనం రక్షింపబడడానికి సాధనంగా సువార్త ఉంది. తర్వాత 2వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే 2వ అధ్యాయము 15. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడనే ఎరిగి. చాలండి, ఇక్కడ మనం చూసినప్పుడు కుమారుడు విశ్వాసము ద్వారా సమాధాన స్థితిని సాధ్యం చేశాడు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా అవ్వడానికి, లేకపోతే దేవునితో సమాధాన పరచబడడానికి ఏమి సహాయం పడిందంటే కుమారుడు యేసుక్రీస్తు ఆయన యందు విశ్వసించిన వారిని ఈ నీతిమంతులుగా చేసి తద్వారా దేవునితో సమాధాన పరుస్తూ ఉన్నాడు. దానికి కుమారుడే కారణం. అంతేకాదు 20 వచనంలో కూడా మనం చెప్తే 2:20 ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. చాలా. ఇప్పుడు ఈ కుమారుడైనటువంటి దేవుడు విశ్వాసం ద్వారా ఎవరెవరైతే ఆయనతో సంబంధం కలిగి ఉంటారో వారి ద్వారా ఆయన జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు కనబడేది అదే. జీవించేవాడిని ఇక్కడ నేను కాదు, క్రీస్తే
నాయందు జీవిస్తా ఉన్నాడు. కాబట్టి విశ్వాసితో క్రీస్తు సంబంధాన్ని కలిగి విశ్వాసుల్లో ఆయన జీవిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఇంకా మనం చదివితే 3వ అధ్యాయం 13వ వచనము. అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమయ్యాను. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు మోషే ధర్మశాస్త్ర శాపము ఏదైతే ఎలుబడి చేస్తుందో ఆ శాపము నుండి యూదుల్ని విడిపించడం కోసం క్రీస్తు ఆ శాపంగా మార్చబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కింద వచనంలో కూడా చదువుతాం, రాను మీద వేలాడదీయబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడిగా ఎంచబడతాడని. తర్వాత 3వ అధ్యాయం 16వ వచనం కూడా మనం చదివితే నీ సంతానమునకు అనేను. ఆ సంతానము అంటే అబ్రహాముకు వాగ్దానము చేయబడిన సంతానము క్రీస్తు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. తద్వారా ఆ వాగ్దానము నెరవేర్పు క్రీస్తు ద్వారా నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆ వాగ్దానం దేని గురించి? నీ జనమునకు ఈ భూమిని, నీ సంతానమునకు ఈ భూమిని స్వాస్థ్యంగా ఇస్తాడు. అంటే భూమిని గురించిన వాగ్దానము అబ్రహాము ద్వారా క్రీస్తు యేసు అవలంబిస్తాడు, లేకపోతే నెరవేరుస్తాడు. ఆ క్రీస్తు ద్వారా ఆయనలో విశ్వసించిన మనందరకును ఆ భూమి ప్రాప్తిస్తుంది అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా 3వ అధ్యాయం 26వ వచనం చదివితే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉండేటువంటి భాగ్యము ఎవరి ద్వారా మనకు కలుగుతుంది? యేసుక్రీస్తు ద్వారా. ఇందాక 4వ అధ్యాయంలో ముందు చదివినటువంటి మాటలు మనం చూస్తే ఆత్మ ద్వారా తండ్రి అబ్బా అని పిలిచేటువంటి ఆ భాగ్యం మనకు కలుగుతుంది. అంటే ఆత్మ ద్వారా మనకి కలుగుతుంది. ఇక్కడ మనం చూస్తే కుమారుని ద్వారా కూడా ఆ భాగ్యము ఆయన యందు విశ్వసించుట ద్వారా మనకి కలుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకా 3వ అధ్యాయం 28 కూడా మనం చదివితే యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. క్రీస్తు ద్వారా మనందరము ఒక శరీరంగా ఐక్యంగా ఉండగలిగినటువంటి స్థితి ఏర్పడింది. అంటే తన శరీరానికి సంఘానికి మధ్య ఒక ఐక్యతను ఎవరి ద్వారా మనకి కలుగుతుందంటే క్రీస్తు యేసు ద్వారా మనకి కలుగుతుంది. ఆయన ద్వారానే ఇది సాధ్యం. క్రీస్తుతో అంటే మన శిరస్సుగా క్రీస్తు ఉంటున్నాడు, ఆయన అవయవములుగా మనం అందరము ఉండేటువంటి గొప్ప భాగ్యం కలుగుతుంది ప్రియులారా. ఇది మరి క్రీస్తు యేసును గురించినటువంటి కొన్ని విషయాలు ఇంకా ఉన్నాయి. 3వ అధ్యాయం 29వ వచనం చదివితే వారసులమై ఉన్నారు. చూడండి, క్రీస్తు ద్వారా వారసత్వము ఇక్కడ మనకి మరి నిరూపింపబడుతుంది. కుమారుడు విశ్వాసిని అబ్రహాము సంతానంగా మార్చుతున్నాడు. ఎవరెవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ అబ్రహాము యొక్క సంతానమై ఉండి ఆ వాగ్దానానికి వారసులుగా ఉన్నారు. ఇది క్రీస్తు ద్వారా మనకి కలుగుతుంది అనేది. 5వ అధ్యాయం 1 కూడా మనం చదివితే ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసినాడు. క్రీస్తు చేసే మరొక పరిచర్య ఏంటంటే తన విశ్వాసులను స్వేచ్ఛ అనుగ్రహించి లేకపోతే స్వాతంత్రాన్ని అనుగ్రహించి జీవింపచేసేటువంటి గొప్ప భాగ్యము యేసుక్రీస్తు ద్వారా మనకి కలుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 5:24 కూడా మనం చదివితే 5:20
యా. క్రీస్తు యేసు సంబంధులు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చులతో శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడి వేసి ఉన్నారు. క్రీస్తు సంబంధులు అనే ఈ మాట ఇక్కడ మనం రాయబడుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే క్రీస్తు ద్వారా పరిపాలించబడినటువంటి వారు పాప స్వభావాన్ని సిలువ వేయగలుగుతారు. అంటే ఎవరైతే క్రీస్తు యేసు యొక్క అనుచరులుగా ఉంటారో, ఆయన యందు విశ్వసించిన వారుగా ఉంటారో, వారు క్రీస్తును బట్టి తమ యొక్క పాప నియమాలన్నింటినీ కూడా క్రీస్తుతో సిలువ వేసేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చదవగలుగుతా ఉన్నాం. ఇంకా 6వ అధ్యాయం 2వ వచనం కూడా మనం చదివితే 6:2 ఒకని భారములు ఒక భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అంటే క్రీస్తు నియమాన్ని స్థాపించగలుగుతాం. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా క్రీస్తు నియమాన్ని మనం పాటించగలుగుతాం. ఏంటి నియమం? క్రీస్తు నియమం ఏంటి అంటే, ఒకరి భారములను ఒకరు భరించేటువంటి స్థితి. ఒకరి భారాన్ని ఒకరు భరించేటువంటి ఈ నియమము క్రైస్తవ్యములో చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా మనము అంటే నెరవేర్చలేనిటువంటి వారంగా మనం ఉంటాం. ఈ నియమాన్ని పాటించలేని వారంగా మనం ఉంటాం. ఇది అందరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎవరి భారాలు వాళ్ళే మోసుకుంటున్నారు. నువ్వు ఒప్పుకున్నావు కదా నువ్వే భరించు, లేకపోతే నువ్వు చేసుకున్నావు కదా నువ్వే భరించు, నువ్వు అని ఎవరు అంటే నువ్వు నిర్ణయం తీసుకున్నావు, లేకపోతే నువ్వు చేసావు, లేకపోతే నువ్వు పూనుకున్నావు కాబట్టి నువ్వే చెయ్యి అన్నటువంటి స్థితి. కానీ ఇది కాదు క్రైస్తు మనకి నేర్పించేటువంటిది. క్రీస్తు నియమం ఏంటంటే, క్రైస్తవ్యములో ప్రధానమైనటువంటి నియమం ఏంటంటే, నీ భారాన్ని మాత్రమే కాదు, నీ పొరుగువాని భారాన్ని కూడా నీవు మోయాల. ఇదే మన భారమే మనం మోసుకోవడానికి. అంటే ఎలా ఫీల్ అవుతావు అంటే, నీ సిలువను నువ్వు ఎత్తుకొని నన్ను వెంబడించు అంటే మనం చెప్పేటువంటి మాట ఏంటంటే, నా సిలువే నేను మోయలేకపోతాను, ఇంకోటి సిలువేమి నేను మోస్తాను అన్నట్లుగా మనం చెప్తా ఉంటాం. కానీ వాస్తవానికి దేవుడు మనకి నేర్పించినటువంటి నియమము, క్రైస్తవ్యంలో ప్రధానమైన నియమము ఏంటంటే, క్రీస్తు నియమం ఏంటంటే, ఒకని భారములు ఒకడు భరించి క్రీస్తు నియమాన్ని, అంటే క్రీస్తు మనలందరినీ భరించాడు. సిలువ మీద భరించలేదా? ఆయన నాకెందుకు వచ్చిందిలే అని అనుకుంటే ఈ స్వాతంత్రము లేకపోతే ఈ స్థితి మనకి ఉండకపోదును. ఆయన మనుషులందరి భారములను భరించినటువంటి వాడుగా, ఆయన బిడ్డలమైనటువంటి మనము పొరుగువారి భారములను కూడా మనం మోయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనకెందుకు వచ్చిందిలే అనేటువంటి స్థితి మనకు ఉండకూడదు. ఏమంటాం, ఒక శరీరంలో మన బాడీనే మనం తీసుకున్నప్పుడు ఏమంటాం, ఒక శరీరంలో ఒక అవయవం గనక కుండిపడినప్పుడు చేయాల్సినటువంటి పని మిగిలిన శరీరం పంచుకుంటుంది. మిగిలిన శరీరము సపోజ్ ఒక చెయ్య ఇది ఏదో అయింది, మిగిలిన ఈ చేయాల్సినటువంటి పని చేయాల్సినటువంటి భారము మిగిలిన శరీరంలో మరొక అవయవం అన్నీ కూడా పంచుకుని ఆ మనిషి మనుగడని సాగించడానికి మిగిలినవన్నీ కూడా సహకరిస్తాయి. ఎందుకంటే ఈ శరీరం ఒక అవయవం పాడైంది లేదా ఒక అవయవం గాయపడింది కాబట్టి దాన్ని మిగిలిన అవయవాలన్నీ కూడా భరించి దానికి సపోర్ట్ చేస్తున్నాయి అది కోలుకోవడానికి. ఇది చేయకపోయినా దీనికి రెస్ట్ ఇస్తాయి. సపోజ్ ఈ చెయ్యి ఇరిగిపోయింది, కట్టేసుకుని ఇలాగే ఉంటాను, ఇదేం చేయదు ఒక నెల రోజుల వరకు. అంటే మిగిలిన శరీరం అంతా దీనికి ఏం పని చెప్పకుండా ఆ భారాన్ని మిగిలిన అవయవాలు భరించి ఇది కోలుకోవడానికి మిగిలిన అవయవాలన్నీ పనిచేసి కోలుకోవడానికి ఎలా సహాయపడతాయో సంఘం అనేటువంటిది కూడా అలాగే. సపోజ్ ఒక సంఘంలో ఒక సభ్యుడు ఎవరన్నా లేకపోతే ఇలాంటి స్థితి పని చేయలేనట్లుగా అతడు పని చేయలేనట్లు అయిపోతే ఆ భారాన్ని
సంఘ సభ్యులుగా అందరం భరించేటటువంటి ఉండాలి. ఏదో కొత్త ఇవన్నీ పెడుతున్నారేటండి అని అనుకోవద్దు. దేవుడి నియమం ఇది నేను చెప్పేటువంటిది కాదు, క్రీస్తు నియమం. ఏంటి క్రీస్తు చెప్పే నియమం అంటే, అది మళ్ళీ చూద్దాం. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. పూర్తిగా నెరవేర్చండి, కొంచెం కొంచెం నెరవేర్చడం కాదు, పూర్తిగా మనం ఒకరు భారాలు ఒకరు. అందుకనే ఆది సంఘములో అలాగా ఒకటే ఇల్లుగా ఉండేది. అంటే ఎవరికి తంది ఇది నాది అని అనుకునేటువంటి వారు కాదు. ఎవరున్నా అది అందరూ పంచుకునేవారు. ఆస్తి ఉంటే ఆస్తి తెచ్చేసి అమ్మేసి అందరం కలిసికట్టుగా అపోస్తులకి ఇచ్చేస్తే అపోస్తులే అందరికి కావలసిన ఎవరికి ఏమి అవసరతలు ఉన్నాయో అవి అలాంటప్పుడు ఉన్నవాడు లేనివాడు అనే తారతమ్యాలు లేకుండా సమాన స్థితి అనేటువంటిది ఉండేది అప్పటి పూర్వపు ఆది సంఘంలో. అయితే రాను రాను క్రమేణా అది పోయిందనుకోండి. అయితే దేవుని నియమం మాత్రం ఇదే, సమానత్వం కోసం మరి దేవుడు ఎన్నో మరి నియమాలు పెట్టాడు. అందులో ప్రధానమైనటువంటిది నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించనేటువంటిది ఎలాగ దాని కింద ఉంటుంది ప్రధానంగా ఉందో, ఇది కూడా అంచుమించు అలాంటిదే. ఒకరి క్రీస్తు నియమం ఏంటంటే ఒకరి భారాలు ఒకడు మోసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి మనలో ఎవరైనా బలహీనలు ఉన్నా లేకపోతే ఎలాంటి స్థితిలో ఉన్నా సంఘమంతా వారికి మరి బలపరిచేటువంటి వారుగా మనం ఉండాలి. తర్వాత ఇంకా మనం చూద్దాం 6:18 చదివితే, యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక అని ఆశీర్వదిస్తున్నాడు. కుమారుడు ఆ విశ్వాసికి కృపకు మూలం, విశ్వాసి కృపకు మూలం క్రీస్తు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది క్రీస్తు యేసును గురించినటువంటి పరిచర్య ఇక్కడ మనం చూసాం. పరిశుద్ధాత్మ దేవుని మరి పరిచర్య ఉంది. అయితే మరి సమయం అయిపోతుంది. ఈ 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇది త్రిత్వంలోని తండ్రి అయిన దేవుడి పరిచర్య, కుమారుడైన క్రీస్తు పరిచర్య. అంటే ఒకరు ఏది చేసినా ఒకరు లేకుండా ఒకరు చేయలేకపోయారు. అంటే ఇప్పుడు మానవుణ్ణి విమోచించడానికి, రక్షించడానికి ముగ్గురు కలిసికట్టుగా పనిచేస్తేనే కానీ ఒక వ్యక్తి యొక్క విమోచన సాధ్యం కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి కుమారుని పంపించాడు, కుమారుడు వచ్చి తన ప్రాణం పెట్టాడు, తన ప్రాణాన్ని తిరిగి మళ్ళా తండ్రి లేపాడు, లేదా పరిశుద్ధాత్ముడు లేపాడు. మళ్ళీ కుమారుడు వెళ్ళి పరిశుద్ధాత్ముడిని పంపించాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి మానవుడితో సహవాసం చేసి క్రీస్తుని గురించి ఆ విషయాలను నేర్పిస్తున్నాడు. అలాగా ఒకరికొకరు ఏమంటాం ఇంటర్డిపెండెంట్గా ఉండి ఈ కార్యములన్నీ ఒక విశ్వాసిలో జరగడానికి త్రిత్వ దేవుడు మరి పనిచేస్తున్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఒకరు చేసినటువంటి పని కాదు, ముగ్గురు వ్యక్తిత్వాలు కలిసి పనిచేసి ఒక వ్యక్తిని రక్షించడానికి ఇంత శ్రమ పడుతున్నారు. అంత కష్టం అండి. ఒక వ్యక్తిని రక్షించడానికి దేవుడు నిరంతరం పనిచేస్తున్నాడు. క్రీస్తు ప్రభువారు నిరంతరము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము విశ్వాసితో సహవాసంలో ఉండి అబ్బా తండ్రి అని ఆయన మనుషుల్లో ఉండి మొరపెడుతున్నాడు. ఇలాగెంత చేసినా అది సరిపోదా? అంటే దేవుడు చేసిన పని ఎంత ఉండి ఈ పని అంతా సరిపోదా? మళ్ళీ నువ్వు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా చేయాలా? అదే ఈ వర్క్స్ రైచియస్నెస్ చెప్పేది అదే. అంటే ఆ క్రియల నీతి చెప్పేది ఏదంటే దేవుడు ఎంత చేసినా మనం కూడా ఏదో చేయాలి కదండి అని ఆ చేసిన దానికి క్రియలను కలుపుతూ ఉంటాం. కాబట్టి దేవుడు చేసింది సరిపోద్ది, దానికి మనం ఏం కలపవసరం లేదు. ఆయన చేసిన దాన్ని నమ్మగలిగితే చాలు, ఆ పని యందు విశ్వసించగలిగితే చాలు, మనం రక్షింపబడగలుగుతాం. అలా అని క్రియలు చేయొద్దు అని కాదు, అది చేయాలి. అది ఎందుకు చేయాలంటే
మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి చేయాలి. ఇలా చేస్తున్నాం కాబట్టి దేవుడు రక్షిస్తాడని కాదు, కానీ ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన భయభక్తుల్లో మనం ఉండడానికి, ఆయన్ని నొప్పించకుండా ఉండడానికి మన ప్రేమకు నిదర్శనంగా ఈ కార్యాలు చేస్తారు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వచ్చే వారంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యను గలతీ పత్రికలో మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరముల మా ప్రియపరలో తండ్రి, 5 నిమిషాలు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. విత్తబడిన వాక్య భాగమును మా వెనుకల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా మేము జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి. అనా మరి మానవుని హృదయంలో మరి మానవుని జీవితాలను మీరు విమోచించడానికి ఎన్నో కార్యాలు తండ్రైన దేవునిగా మీరు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు ఆత్మదేవుడు ఎన్నో కార్యాలు మనిషిని పట్ల మీరు జరిగించున్నారు. ఇవన్నీ మేము నమ్మడానికి సహాయం దయచేయండి. ఇవి సరిపోవు అని మేమేదో చేయాలని అయినా మా శరీరాన్ని క్రియలను దీనిలో కలిపేటువంటి వారంగా కాక, విశ్వాసము ద్వారా మాత్రమే మేము రక్షింపబడతామని నమ్మిన వారమై అయినా మిమ్మల్ని ప్రేమిస్తూ క్రీస్తు నియమాన్ని పాటించేటువంటి వారుగా, ఒకరి అయినా బాధ్యతలు అయినా ఒకరు మోసేటువంటి కృపను మీరు మాకు దయచేయండి. స్వార్థపూరితమైనటువంటి బ్రతుకులు మాలో నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ఒకరి యోగక్షేమముల కొరకు ఒకరు మరి పనిచేసేటువంటి వారిగా, ప్రార్థించే వారిగా, సహాయపడేటువంటి వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. ఒకరి సంతోషములో ఒకరి దుఃఖములో మరి మేమును పాలిభాగస్వలమై ఉండడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని విత్తబడిన వాక్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మానవుని విమోచించడానికి మీరు చేసిన ప్రతి కార్యమునకై మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.